హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కట్టె పొంగల్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదానికనే కాదు, కడుపుకి హాయిగా, నోటికి కమ్మగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. చిన్న టీ గ్లాస్ పెసరపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, మంచి కలర్ వచ్చేంత వరకు. అయితే మాడిపోయేంత వరకు వేయించకండి. ఇలా కొంతసేపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లోకి వేయించిన పెసరపప్పుని తీసుకోండి. ఇది చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారినాక గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. చిన్న టీ గ్లాస్ పెసరపప్పుకి గ్లాసు బియ్యం వేసుకుని 2 సార్లు కడుక్కున్నాక చిన్న గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాసు వాటరు, గ్లాస్ బియ్యానికి వాటర్ గ్లాస్తో 3 గ్లాసుల వాటరు ఇలా వేసుకుని సరిపడా సాల్టు, చిన్న టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది, 1/2 టీ స్పూన్ పసుపు, 1 చిన్న టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం మంటలో ఒక 6 విజిల్ వరకు రానివ్వండి. అంటే పెసరపప్పు అన్నం ఉడికేంత వరకు. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత 6 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఈ విధంగా ఉడుకుంటుంది. గ్లాసుకి 2 గ్లాసులే వేస్తే బాగా పొడి పొడిగా ఉంటుంది. కొంచెం ముద్దగానే ఉంటే బాగుంటుంది. కాబట్టి గ్లాసుకి 3 గ్లాసులు వేసుకోండి. పెసరపప్పుకి వేరేగా వాటర్ వేసుకోండి. ఇలా ముందుగానే ఒక గ్లాస్ వాటర్ని మరిగించి పెట్టుకున్నాను. అది వేసుకుని నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీరు ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 స్పూన్ల ఆయిలు, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొన్ని జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి సగం వేగినాక ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి వేగినాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగినాక ఆల్రెడీ పసుపు కూడా వేసాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలో ఇది వేసుకుని ఒకసారి కలుపుకోండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ ప్రసాదం రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, మీకు కొంచెం ఇంకా పలిచిన కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అయితే వేడి నీళ్ళే యాడ్ చేయాలి. అంతేనండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.